సోషలిజం అంటే సామాన్యుడికి ఏమర్థమవుతుంది? మీరు వెళ్ళి ఏదైనా సామాన్యుని అడగండి, సోషలిజం అంటే ఏంటంటే సమానత్వం అని చెప్తాడు. మరి భారతదేశంలో సమానత్వం ఉందా? ప్రపంచంలో సమానత్వం ఉందా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ దేశంలో 22 కోట్ల మంది ప్రజలకు ఏటా ప్రతిరోజు కనీసం 375 రూపాయల ఆదాయం లేదు. 375 రూపీస్ డైలీ ఇన్కమ్ కన్నా తక్కువ వాళ్ళు ఇండియాలో 22 crores ఉన్నారు. కానీ గౌతమ్ అదానికి ప్రతిరోజు 1600 కోట్ల ఆదాయం ఉంది. మరి 1600 కోట్ల ఆదాయం ఒక్కరికి 22 కోట్ల మందికి 375 రూపాయల ఆదాయము ఏ సిద్ధాంతం సరైందని చెప్తుంది? ఒక్కసారి చెప్పండి అని అడగలే. ఇది ఎకానమీలో మనకు చూస్తున్న అంశం. ఇవాళ భారతదేశంలో మీరు ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు అని అడగండి. ఎకానమీ బాగాలేదు అంటారు. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని నార్మల్ స్టూడెంట్ అడిగినా ఎకానమీ బాగాలేదు, అందుకే ఉద్యోగాలు వస్తలేవు అంటారు. ఎకానమీ ఎందుకు బాగాలేదు? ఈ ప్రశ్న అడిగారనుకోండి మీరు విద్యార్థులు, వాళ్ళకి ఆన్సర్ లేదు. ఇది ఎకానమీ ఎందుకు బాగాలేదు అంటే పాకిస్తాన్ వాళ్ళు మన దేశాల్లోకి టెర్రరిజం పంపుతున్నారంటే బాగాలేదు అంటాడు. లేదు, ఎకానమీ ఎందుకు బాగాలేదంటే ముస్లింలు అందరూ అవకాశాలు తీసేసుకుంటున్నారు కనుక ఎకానమీ బాగలేదు అంటారు. ఎకానమీ ఎందుకు బాగలేదంటే రిజర్వేషన్ల వల్ల ఎకానమీ బాగలేదు అని చెప్తాడు. కానీ ఎకానమీ బాగలేకపోవడానికి కారణాలా? కానీ ఇవి కారణాలు కాదు అని మనకు తెలుసు. కానీ విద్యార్థులు ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకు నమ్ముతున్నారంటే ఒక బలమైన ప్రాపగండా ఆ రకంగా వాళ్ళని నమ్మిస్తుంది. దేశ ప్రధానమంత్రి 2024 ఎన్నికల సమయంలో సామ్ పెట్రోడా అనే ఒక నాయకుడు వెల్త్ ట్యాక్స్ ఎందుకు విధించకూడదు, ప్రపంచంలోని అడ్వాన్స్డ్ కంట్రీస్ లో కూడా వెల్త్ ట్యాక్స్ ఉంది, సంపద పైన పన్ను, అమెరికాలో కూడా వెల్త్ ట్యాక్స్ ఉంది, ఎందుకు మన దేశంలో సంపద పైన పన్ను విధించకూడదు అని ఒక మాట అన్నాడు. ఇన్హెరిటెన్స్ టాక్స్, వారసత్వ పన్ను ఎందుకు విధించకూడదు? వారసత్వ పన్ను అంటే నాకు 1000 కోట్లు ఉన్నాయి, రేపు నా పిల్లలకు 1000 కోట్లు ఇస్తున్నాను, నాకు 1000 కోట్లు అందులో ఒక 10 కోట్లు వెల్త్ ట్యాక్స్ గా ఎందుకు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గా ఎందుకు తీసుకోకూడదు? ఇది సామ్ పెట్రోడా అనే అతను ప్రతిపాదించిన అంశం. ఇది వెల్త్ ట్యాక్స్, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉండాలని సామ్ పెట్రోడా చెప్పాల్సిన అవసరం లేదు, మనం కూడా చెప్తాం. దీన్ని తీసుకుని నరేంద్ర మోడీ ఊరూరు ఏం చెప్పాడు? నీ దగ్గర నీ పొలం తీసుకుంటారట, ముస్లింలకు ఇస్తారట, నీ ఫ్లాట్ తీసుకుంటారట, ముస్లింలకు ఇస్తారట, నీ మెడల మీద ఉన్న మంగళసూత్రం తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారట. అసలు సమానత్వం అంటే ఆకలిని సమానంగా పంచమని ఎవరని చెప్పాడా? సంపదను సమానంగా పంచాలి అని అంటే నేను దారిద్ర్యాన్ని సమానంగా పంచుతానని అర్థం చేసుకుని పెద్ద ఎత్తున దేశంలో ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్. కానీ కౌంటర్ ఎంతమంది చేయగలిగారు? కొంతమేర కౌంటర్ అయింది కనుకనే 300 నుంచి 200 పడిపోయింది, లేకపోతే పడిపోకపోయింది. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సంపద పైన పన్ను ఎందుకు వేయాలి? భారతదేశంలో 1% ఆఫ్ ద పాపులేషన్ ఓన్ 40% ఆఫ్ వెల్త్. మన దేశంలో ఉన్న సంపదలో 40% 1% మధ్య చేతుల్లోనే ఉంది. 40.1% టు బి స్పెసిఫిక్. మరి న్యాయమా? భారతదేశంలో క్రియేట్ అవుతున్న ఇన్కమ్ లో 22.6%, నియర్లీ 23%, కేవలం 1% చేతిలోనే ఉంది. ఇది న్యాయమా? దేశ జనాభాలో దిగువలో ఉన్న 50% మంది ప్రజలకు ఈ దేశ సంపదలో ఉన్న వాటా కేవలం 3%. 50% ఆఫ్ ఇండియన్స్ ఓన్ 3% ఆఫ్ ద వెల్త్, 1% ఆఫ్ ఇండియన్స్ ఓన్ 40% ఆఫ్ ద వెల్త్. ఇది ఏ రకంగా న్యాయం అవుతుంది? న్యాయం పక్కకు పెట్టండి. ఇది ఏ రకంగా ఎకానమీని డెవలప్ చేస్తుంది? ఎకానమీ అంటే ఏంటి? ప్రజలు వస్తువులు సేవలు కొంటే ఎకానమీ ముందుకు పోతుంది. ప్రజలు వస్తువులు సేవలు కొనాలి అంటే వారి చేతిలో ఆదాయం ఉండాలి. కానీ మన దేశంలో పట్టణ ప్రాంతాల్లో ఆదాయం ఎంత? ఒక నెల ఎవరేజ్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సర్వే ప్రకారం ఎవరేజ్ ఇండియన్ ఫ్యామిలీ స్పెండ్స్ 14,527 రూపీస్ పర్ మంత్. నెలకు 14,520 ఖర్చు పెడుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఒక కుటుంబం 8,079 రూపీస్ ఖర్చు పెడుతుంది. అంటే ఒక గ్రామీణ కుటుంబం 8,000 ఖర్చు పెట్టడం, ఒక పట్టణ ప్రాంతంలో ఉన్న కుటుంబం 14,000 ఖర్చు పెడితే ఈ దేశ ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది? ఈ దేశ ఎకానమీ డెవలప్ కావాలి అంటే కూడా ఈ దేశ ప్రజల కొనుగోలు శక్తి ఉండాలి. ఈ దేశ ప్రజల కొనుగోలు శక్తి లేకుండా చేస్తున్నది ఏంటి? 1% చేతిలో 40% సంపద, 1% చేతిలో 23% ఆదాయం కేంద్రీకృతమై ఉంటే ఈ దేశంలో ఉన్న కోట్లాది ప్రజలకు ఏ రకంగా కొనుగోలు శక్తి వస్తుంది? ఈ కొనుగోలు శక్తి లేనప్పుడు ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది? ఎకానమీ డెవలప్ కాకపోతే కంపెనీలు వచ్చి ఎలా క్యాంపస్ రిక్రూట్మెంట్ చేస్తుంది అని చెప్పగలగాలి. అప్పుడు ఆ స్టూడెంట్ లో తన సమస్యగా భావిస్తున్న ఉద్యోగము అనే సమస్యకు ఈ దేశ ఆర్థిక విధానానికి సంబంధం ఉన్నది అని అర్థం చేసుకోగలుగుతాడు. అర్థం చేసుకున్న అవగాహన ఉన్న చైతన్యం ఉన్నటువంటి విద్యార్థి పోరాట ఆయుధమై మారిపోతాడు. ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ ది ఐడియాలజికల్ స్ట్రెంగ్త్ టు ద స్టూడెంట్స్, ఇట్ గివ్స్ ద స్ట్రైకింగ్ పవర్ అంటారు. ఆ విద్యార్థి లోకానికి పోరాట పడడం ఎక్కడి నుంచి వస్తుంది? సైద్ధాంతికంగా స్ఫూర్తి పొందిన విద్యనే ఒక పోరాట యోధుడుగా మారుతాడు. ఇది మనం ఆ సైద్ధాంతిక భావజాలాన్ని ఎలా సమాజంలో ఉన్న కోట్లాది మంది విద్యార్థులకు అందించాలి. దీనిపైన ఇది అధ్యయనం పోరాటం అంటే. ఇది ఇండిపెండెంట్ డెమోక్రసీ. ఒక సోషలిజం ఉదాహరణ చెప్పాను, డెమోక్రసీ ఉదాహరణ చెప్పాను.